హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డివోషనల్ ఛానల్స్ గురించి అయితే అంటే ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా పెడితే మానిటైజేషన్ అవుతుంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అంటే నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ ఈ ఛానల్స్ వాళ్ళు ఉంటారు. దట్టు ఎక్కువ పెద్దవాళ్ళు ఉంటారు. అంటే అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు ఎంత చెప్పినా కూడా. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువ శాతం రీయూజ్డ్గానే చేస్తారు. అంటే రీయూజ్డ్ కిందకి ఎట్లాంటి వీడియోస్ అయితే వస్తాయో అదే విధంగా చేస్తారు ఎక్కువ మంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇమేజెస్తో మ్యూజిక్ పెడతారు. ఇమేజెస్తో సౌండ్ కాపీరైట్స్ ఉండవు కొన్నిటికి. వాటికి చాలా బాగా వస్తాయి వ్యూస్. అవి పెట్టి నాకు మానిటైజేషన్ కావాలి అంటారు. లేదంటే రీమిక్స్ సౌండ్ యూజ్ చేయొచ్చు అని చెప్తాం కదా, ఆ రీమిక్స్ సౌండ్ ఇమేజెస్తో వీడియో పెట్టేసి మ్యూజిక్ పెడతా ఉంటారు. వేటికి కూడా అసలు వర్కౌట్ అవ్వదు. డివోషనల్లో మ్యూజిక్ అనేది అసలు వర్కౌట్ అవ్వదు డివోషనల్ కంటెంట్లో. అండ్ ఈ మధ్య ఎక్కువైపోయిన కంటెంట్ ఏంటి అంటే డివోషనల్ రిలేటెడ్లో దేవుణ్ణి వీడియో మాత్రం చాలా బాగా ఎడిట్ చేస్తున్నారు. సునో మ్యూజిక్ అని చెప్పి ఆ మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ కూడా రీయూజ్డ్ అని వచ్చి మానిటైజేషన్ పోయిన ఛానల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ రీయూజ్డే కాదు, ఇన్ఆథెంటిక్ కూడా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు రిలేటెడ్ వీడియోస్ జనరల్గా ఏఐతో చేసినా ఎట్లా చేసినా సరే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వైరల్ అయిందనుకోండి, అదే కాన్సెప్ట్లో అన్ని దేవుళ్ళని అదే కాన్సెప్ట్లో వీడియోస్ తీసి పెట్టేస్తున్నారు. సో అది ఇన్ఆథెంటిక్ రిపిటేటివ్ అయిపోతుంది. వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి. మీకు వ్యూస్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ ప్రాబ్లం ఛానల్కి. అది షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా సరే మీకు వ్యూస్ పెరిగే కొద్దీ రీయూజ్డ్ కిందకి ఏ వీడియోస్ అయితే వస్తాయో అది ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో డివోషనల్ కంటెంట్ సింపుల్గా ఈజీగా మానిటైజేషన్ అవ్వాలి అంటే కనిపిస్తూ చేయడమే సొల్యూషన్, బెటర్ సొల్యూషన్. ఎందుకంటే ఈ ఇమేజెస్తో కానీ టెక్స్ట్తో కానీ ఏదైనా బోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అయినా కూడా వీడు ఏదన్నా అప్డేట్ మార్చాడు అనుకోండి లోపు మొత్తం గోవింద. సో ఇమేజెస్తో కానీ టెక్స్ట్తో కానీ వాయిస్ ఇచ్చేదానికంటే కూడా ఈవెన్ మీరు వీడియో చేయండి అట్లా, కానీ మీరు ఒక చిన్న పార్ట్ ఆఫ్ వీడియో, ఇప్పుడు మనకు 16:9 రేషియోలో వీడియో ఉంటుంది కదా, అందులో కనీసం సగం మీరు కనిపిస్తూ పక్కన ఇమేజెస్ వాడుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఇమేజెస్ రిపీట్ చేయకూడదు అండ్ వీడియోస్ కూడా సేమ్గా లేకుండా చూడండి. అలా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. సో ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ అనమాట ఇది. డివోషనల్ ఛానల్స్ బయట నుంచి చూసి మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పి ఎక్కువ మంది చేస్తున్నారు. మీరు బయట నుంచి చూస్తున్నారు అంతే. నేను చూస్తున్నాను కదా డివోషనల్ ఛానల్స్ ఎన్ని వస్తాయో రీయూజ్డ్ అని చెప్పి. ఇది వరకు నేను తీసుకునేదాన్ని అలాంటి ఛానల్స్, బట్ ఇప్పుడు నాకు తీసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. ఆ ఇమేజెస్ నేను వెతకను, వాళ్ళనే వెతకమని చెప్తాను. ఎప్పుడైనా ట్రిమ్మింగ్ ప్రాసెస్ అదంతా నేను చేస్తాను, కానీ చాలా కష్టమైపోతుంది. కళ్ళు కూడా పోతున్నాయి అనమాట అవి చూడలేక. అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటున్నాయి వీడియోస్ ఏమో. అండ్ మ్యూజిక్ వాడేస్తున్నారు. సునో మ్యూజిక్ అని లేదా ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్. సునో మ్యూజిక్ అయినా కూడా ఇక్కడ క్రియేటర్ ఎఫర్ట్ అనేది ఏముంది అనేది చూస్తుంది అనమాట యూట్యూబ్. సో అది ఇమేజెస్తో మ్యూజిక్ అనే కాన్సెప్టే రీయూజ్డ్. మీరు సునో మ్యూజిక్ యూజ్ చేశారా లేదంటే వీడియో ఏంటి అనేది కాదు ఇక్కడ మ్యాటర్. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి మ్యూజిక్ అనేది మీ వాయిస్తో పాటు మ్యూజిక్ పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి. మీరు ఎంత ఎడిటింగ్లో ఎఫర్ట్ పెట్టినా హ్యూమన్ వాయిస్ ఉందనుకోండి, అది కూడా సాంగ్స్ కాదు, వాయిస్ ఒక స్టోరీ లాగా ఏమైనా చెప్తున్నారనుకోండి, హ్యాపీగా వాడుకోవచ్చు. అది ఏఐ ద్వారా చేసినా కూడా ఆ వీడియో కూడా ఊరికే జస్ట్ 5-10 సెకండ్లు కాకుండా కొంచెం లెందీగా, అంటే మన స్టోరీకి తగినట్లుగా ఆ సీన్స్ జనరేట్ చేసి అట్లా పెట్టుకుంటే ఒక వాల్యూ ఉన్నట్లు అవుతుందన్నమాట. అది డివోషనల్ కంటెంట్ ఎక్కువ మంది ఒకరిని చూసి ఒకరు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాటికి బాగా మంచి రీచ్ వస్తుంది. డివోషనల్ సాంగ్స్కి మంచి వైబ్రేషన్ ఉంటుంది. వీడియో ఎడిట్ మంచిగా చేసి ఇది మ్యూజిక్ ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల జనాలు ఆగి చూస్తారు ఆ వీడియోని, దానివల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి. అది చూసి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి పెట్టడానికి చూస్తారు, కానీ మనకు రియూజ్డ్ వస్తుంది అన్నప్పుడు వేస్ట్ కదా ఇదంతా మళ్ళీ. అండ్ ఈ రిలేటెడ్గా ఏఐ వీడియోస్లో ఒక దేవుణ్ణి క్రియేట్ చేస్తారు. ఐ మీన్ ఒక దేవుడు దీన్ని పెట్టి ఏఐ వాయిస్ ఇస్తారు, లేదంటే వాళ్ళ ఓన్ వాయిసే ఇస్తారు. వీడియో వచ్చేసి 5 సెకండ్సే ఉంటుంది. ఒక డైలాగ్ చెప్పిస్తారు, ఏముండదు. అదంతా మీనింగ్లెస్ కంటెంట్, ఇన్ఆథెంటిక్ కంటెంట్ యూట్యూబ్ ప్రకారం. జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియోస్ అన్నీ కూడా. ఇక్కడ సెకండ్స్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మీనింగ్ఫుల్గా ఉంది వీడియో, ఆ కంటెంట్ ఎంత మీనింగ్ఫుల్గా ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలా చూసుకుని చేయాలి. యూట్యూబ్లో ఒక్క రూపీ కూడా మనకి ఈజీగా రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది రాంగ్ కంటెంట్ పెట్టినా కూడా లక్కీగా కొన్ని పేమెంట్స్ కూడా తీసుకుంటారు, తర్వాత అయినా ఇష్యూ వస్తుంది, ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. సో మీరు పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి అయ్యింది మానిటైజేషను, అది రూల్ ఎవరికైనా ఒకటే. ఒకవేళ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇష్యూ వస్తుంది ఆ ఛానల్కి.
ఇట్లాంటివి నేను ఎన్నో చూశాను. మానిటైజేషన్ అవ్వని వాటికి అయ్యి, మళ్ళీ రీయూజ్డ్ వచ్చి, ఇట్లా బోల్డన్ని రకాలు, నాట్ ఓన్లీ డివోషనల్‌నే కాదు, బోల్డన్ని రకాల కంటెంట్స్‌లో ఇట్లాంటివి ఉంటాయి. మీకు సింపుల్‌గా నేనైతే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, నేను ముందు ఇదే చెప్తా. మీరు ఇయన్నీ పడలేరు. ఆ రీయూజ్డ్‌లు, అపీల్స్ ఇయన్నీ మీరు చేయలేరు. హ్యాపీగా కనిపిస్తూ చేయండి అని చెప్తానింక. లేదు మీరు కనిపించడం ఇష్టం లేదు, ఇంకో సొల్యూషన్ చెప్తాను. అదేంటంటే, మీరు పాటలు పాడొచ్చు. అంటే కాపీరైట్స్ లేని సాంగ్స్ ఉంటాయి కదా! అవి పాడొచ్చు. లేదంటే స్టోరీస్ చెప్పొచ్చు. లేదంటే పూజలు ఎలా చేయాలో చెప్పొచ్చు. అయన్నీ ఎట్లా చేయొచ్చంటే, మీ ఇంట్లో దేవుడినే వీడియో షూట్ చేసి పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా! అలా అని మీరు అన్నీ ప్రతిరోజు అదే వీడియో తీసి పెట్టకుండా వేరే వేరేగా మార్చండి కొంచెం. అలా అలా చేయొచ్చు విత్ వాయిస్ ఓవర్. అంటే మీరు ఓన్‌గా వీడియో షూట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అది ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతది. ఎందుకంటే మీ ఎఫర్ట్ అనేది ఉంటది అండ్ మీ ఒరిజినల్ కంటెంట్ అది. సో, అట్లా పెడితే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ దేవుడు రిలేటెడ్ వీడియోస్ తీసి మ్యూజిక్ ఇవ్వడం, నేను ఏ ఛానల్‌లో చూసినా ఈ టైప్ ఆఫ్ వీడియో కంపల్సరీ ఉంటది. అది ఏ కంటెంట్ అన్నా అవనివ్వండి, ఒక్క వీడియో అయినా ఉంటది. ఏంటంటే వాళ్ళు దేవుడి గుడిలో వీడియో షూట్ చేస్తారు. దానికి మ్యూజిక్ ఇచ్చి వదిలేస్తారు. అలాంటివి ఇనాథెంటిక్ అవుతాయి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే ఇనాథెంటిక్. ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు. సో, ఆ ఛానల్ వాళ్ళకి అన్నీ మొత్తం అన్నీ అవే. వ్యూస్ అసలు బీభత్సంగా వచ్చినాయి. చాగంటి గారి వాయిస్‌లు ఇయన్నీ పెట్టారు. 3,000,000 వ్యూస్‌తో అప్లై చేశారనమాట మానిటైజేషన్‌కి. అది కొత్త షార్ట్స్ మానిటైజేషన్ వచ్చిన కొత్తలో అనమాట అది జరిగింది. రీయూజ్డ్ వచ్చింది. అది అసలు మానిటైజేషన్ అవ్వదు. ఎందుకు ఇవ్వాలి? ఊరికే జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ పెడితే ఇది ఎవరు పెడతారంటే ఎక్కువగా లేడీస్ పెడతారు. అంటే వాళ్ళకేదన్నా హెల్త్ బాగోకపోవడమో, లేదంటే ఏం చేయబుద్ధి కాకపోవడమో, రోజు ఖాళీ ఉంచకూడదని చెప్పి ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట. సో, అలా మాత్రం పెట్టకండి. డివోషనల్ రిలేటెడ్‌గా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడము, లేదంటే కనిపిస్తూ చేయడం. అదొక్కటే సొల్యూషన్ అంతే. మీరు కావాలి అంటే మీ వాయిస్ ఓవర్‌తో పాటు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ కాదు మళ్ళీ. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇమేజెస్‌తో వాయిస్ ఓవరు లేదా ఏఐ వీడియోస్‌తో వాయిస్ ఓవర్ అయినా కూడా ఏఐ రిలేటెడ్ వీడియోస్ తీసుకుంటే మీరు అసలు మొత్తం కంప్లీట్ డిఫరెంట్‌గా, అంటే వీడియోకి అసలు సంబంధమే ఉండకూడదు. కంప్లీట్ డిఫరెంట్‌గా చేయగలిగితేనే ఏఐ కంటిన్యూ చేయండి. లేదు అంటే ఇది బెస్ట్ సొల్యూషన్. మీరు ఏఐతో చేసినా కూడా ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ కూడా మీకు ఇలాంటి ఛానల్స్‌కి రాదు, ఏఐ ఛానల్స్‌కి. చాలా ఛానల్స్‌కి అసలు రావట్లే. నేను సపోర్ట్ టీమ్‌తో కూడా మాట్లాడుతున్నాను. మా రూల్స్ ఏమి ఫాలో అవ్వని కంటెంట్ ఇది అని చెప్తున్నారు వాళ్ళు. ఒక ఛానల్‌కి మొన్న 3,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే నేనే మానిటైజేషన్ చేశాను వాళ్ళకి. 97,000 అప్పుడో ఏమో వాళ్ళకి మానిటైజేషన్ అయ్యింది. ఇప్పుడు 3,00,000 పైన ఉన్నారనమాట. అవల అదే సిల్వర్ ప్లే బటన్ రాలేదు వాళ్ళకి. రాదు అని చెప్పేసారు వాళ్ళు. నేను 2 టైమ్స్ మాట్లాడాను ఆల్రెడీ. గ్యాప్ ఇచ్చి మరీ మాట్లాడాను. సేమ్ చెప్పారు వాళ్ళు. సో, అది ఎప్పుడైనా ఒరిజినల్ కంటెంట్ అయితేనే మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను.